స్వామి శరణమయ్యప్ప. ముప్పవరం గ్రామంలో ఉన్నామండి మనం. ముప్పవరం గ్రామంలో ఉన్న సాయిబాబా వారి కోవిల్ ఇది. ప్రతి లక్షవారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కాణిపక్షంలో ఇక్కడ ఈ ఊర్లో అయ్యప్ప అని అడిగితే ఎవరన్నా, అయ్యప్ప గురుస్వామి అని అడిగితే ఎవరన్నా చెప్తారు. ఆయన కార్తీక మాసంలో వచ్చినట్లయితే మాత్రం ఆయన పీఠంలోనే నిత్య అన్నదానం జరుగుతుంది. ఇదిగోండి, ఇది యాగశాల. ఆల్రెడీ ఏదో శాంతికి సంబంధించిన హోమం జరుగుతుంది. యాగశాల ఈ రకంగా చాలా తక్కువ నిర్మాణం, బాగా చేశారు, బాగా కట్టారు. నిర్మాణం అంతా కూడా బాగుంది. శ్వేతాంగం శ్వేతవస్త్రం సితకుసుమగణైః పూజితం శ్వేతగంధైః క్షీరాబ్ధౌ రత్నదీపైః సురనరతిలకం రత్నసింహాసనస్థం దోర్భిః పాశాంకుశాబ్జాం భయవరమనసం చంద్రమౌళిం త్రినేత్రం ధ్యాయేచ్ఛాంత్యర్థమేశం గణపతిమమలం శ్రీసమేతం ప్రసన్నం. లక్ష్మీగణపతయే నమః. అనేక జన్మార్జిత పాప సంక్షయో భవేత్ భవత్పాదసరోజ దర్శనాత్ క్షమస్వ సర్వాన్ అపరాధపుంజకాన్ ప్రసీద సాయీశ సద్గురో దయానిధే. స్తోత్రమేతత్పఠే భక్త్యా యో నరస్తన్మనః సదా సద్గురో సాయినాథస్య కృపాపాత్రం భవేద్ ధ్రువం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ. చక్కగా కట్టారు. దేవాలయం కూడా అందంగా కట్టారు. ఇది 6 ఏళ్ళు అవుతుందట. 6 ఏళ్ళు అయినా సరే ఆలయాన్ని ఎంతో నీట్గా మీరు గమనించినట్లయితే ఆ చెక్క పాలిష్ కూడా పోనవలేదు, అందంగా ఉంచారు. అలాగా ఆలయం కట్టేస్తే సరిపోదు, దాని మెయింటెనెన్స్ కూడా అంత అందంగా చేయగలగాలి. చూడండి, మొత్తం ఎంత ఎక్కడ చెత్త కానీ చెదారం కానీ ఏం లేదు, ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఆలయం అంతా కూడా. ఆలయం కట్టేసాము అంటే కాదు, అందులో అర్చకులు. ఆలయాలు మనకు ఊర్లోని గ్రామానికి మొదలు పెడితే ఈ వీధి మొదల్లో ఒక ఆలయం, వీధికి చివరిలో ఇంకో ఆలయం, ఈ 2 ఆలయాలకి మధ్యలో ఇంకొక ఆలయం, ఇలా వీధి పొడుక్కి బోల్డ్ ఆలయాలు. కానీ ఆలయంలో దేవుడికి చేసినప్పుడు మాత్రం ఓహో, ఇంకా మరి ఆగమశాస్త్ర పండితులను పిలిపించి 5 రోజులు చేసామండి మేము ప్రతిష్ట, అయ్య బాబా 3 రోజులు చేసామండి ప్రతిష్ట అంటారు. ఇంకంతే, ఆ రోజు పిలుస్తాం దేవుడిని, బాబు నువ్వు రావయ్యా మా గ్రామాన్ని చల్లగా చూడు అని చెప్పేసి. పాపం వెర్రి దేవుడు కదా, వస్తాడు దగ్గర నుంచి. ఎప్పుడో మనకి పండగ మనకి పబ్బం వచ్చినప్పుడు చక్కగా వెళ్ళి ఆలయాన్ని సర్వనాశనం చేసేసి నేను తప్పు మాట ఏమంటలేదని ఇలా అంటున్నానని ఇంకోలా అనుకోవద్దు. నేను పడ్డాను. నేను శివాలయం 2.5 సంవత్సరాలు చేశాను స్వామి. 2.5 సంవత్సరాలు అద్దంలా ఉండాలి నాకు ఆలయం. ఆలయంలో నేను ఎంతోమందికి విరోధన కూడా అయిపోయాను కేవలంగా ఈ విషయంలో. ఎందుకు అంటే నందీశ్వరుడు పాపం ఆయన ఓం నమ శివాయ అనుకుంటూ శివుడి యొక్క ధ్యానంలో ఉంటాడు ఆయన. వీళ్ళు వెళ్ళి ఆయన పసుపులు కుంకాలు మొత్తం A to Z ఆ మూతి కట్టుకుండా అంటించేసి రకరకాలుగా చేస్తారు. ఫస్ట్ ఇంకా అక్కడ మాలలో ఇక్కడ మాలలో వాడిపోయిన పువ్వులు 2 పువ్వులు పట్టుకొస్తారు నలిపేసి, ఆ 2 మందార పువ్వులను నలిగిపోయి నల్లగా అయిపోతాయి పువ్వులు, అది తీసుకొచ్చి ఊడి మీద పెడతారు. పరిమళమైన పుష్పాలు పెడతాం, ఏముండదు. ఇంకా కార్తీక మాసం ఈ ఏకాదశులు పోలిపాడ్యములు ఇలాంటివి వచ్చాయంటే ఇంకంతే సంగతులు. ఆ చెరువు ఎందుకున్నానా అని నీ గుడి ముందని చెప్పి నిజంగా నది అమ్మవారు బాధపడి కన్నీళ్ళు గార్చి ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ అవుతాయి వీళ్ళు చేసే పనులకి. ఎందుకంటే అందులో రకరకాలు ఇంట్లో నేతితో ఒత్తి చేసుకోవడం కూడా బద్ధకమే ఇవాళ రోజుల్లో ప్రజలకు. వాళ్ళు మాట్లాడే భక్తి మాటలు ఎంత గొప్పగా ఉంటాయంటే మనం చెప్పలేం. ఆ భక్తి మాటలు తయారు చేసుకుని వదిలేదు కూడా బద్ధకం, అది కూడా రెడీమేడ్ అమ్మేస్తున్నారు దేవాలయం బయటే. ఆ దౌర్భాగ్యం కూడా అదే కొనేసుకుని చక్కగా ఇంత పేపర్ బుట్ట, దాని మీద ఉండేది ప్లాస్టిక్, దాని మీద ఉండేవి ఏవో మరిగించడం వదిలేయడం గంగలో. ఆవిడేం మాట్లాడదు కదా, ఇలా చేస్తున్నామండి మనం ఇవాళ రోజుల్లో ఆలయాలు. ఇదేమిటంటే మీరు ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే బాధతో మాట్లాడే మాట ఇలాగే ఉంటుంది. ఇప్పుడైనా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి.
ఎన్ని ఆలయాలు మన ఊర్లో ఉన్నాయన్నది గొప్ప విషయం కాదు. ఆలయంలో ఎప్పుడు ప్రతి నిత్యం నీట్‌గా ఉందా లేదా, అక్కడ నానా చెత్త అక్కడే పెట్టి దీపపు నూనె ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది ఆ నూనె. నలుపు. మీరు ఎప్పుడైనా ఒకసారి ఆ నల్లటి నూనె గల దీపాన్ని ఇంట్లో వెలిగించి మొత్తం తలుపులన్నీ వేసేసుకుంటే లోపల కూర్చోండి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి. మరి అట్లాంటిది భగవంతుడు అనే వ్యక్తి రాయి రూపంలో ఉన్నాడు, అక్కడ రాయి కాదు భగవంతుడు అని భావించుకుంటే అట్లాంటి నూనెలో ఒత్తి వేసి అలా వదిలేస్తే అందులో పురుగులు పుట్ర ఇవి అవన్నీ అంటే సంరక్షణ అనేదే లేదు ఆలయానికి. 100 ఆలయాలు ఉన్నాయి మనకి. ఏ గ్రామంలో అయితే ఆ యొక్క దేవుని పిలిచి ప్రాణప్రతిష్ఠ చేసి ఉంచామో వారికి నిత్య ధూపదీప నైవేద్యాలు లేకుండా, వారి ఆలనా పాలన చూసుకోకుండా నా గ్రామాన్ని నువ్వు చల్లగా చూడు అంటే భగవంతుడు కాబట్టి చూస్తాడు. నేనైతే నా మనిషిని కదండి, నేను అస్సలు ఒప్పుకోను. నేను భగవంతుడు కదా, మహానుభావుడు, ఏదో చూస్తున్నాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గ్రామం అంతా ఏకండిగా ఉండి చెయ్యాలంటే ఎలా అవుతుందండి? ఇప్పుడు ఎక్కడ అవుతుందండి? అన్ని బోల్డు ఖర్చుతో కూడి. నిన్ను ఎవరు కట్టమన్నాడు గుడి ఖర్చు అయితే? ఫిక్స్డ్ డిపాజిట్ వెయ్యి బ్యాంకులో, నెలకి ఎంత వస్తుంది? ఉన్న ఒక్క ఆలయాన్ని డెవలప్ చేయండి. ఆ ఒక్క ఆలయంలోనే సర్వదేవతలని పెట్టేసుకోండి. నవగ్రహాలు ఇక్కడ మా ఊర్లో నవగ్రహాలు ఉన్నాయండి, పక్క ఊర్లో ఉన్నాయి, మా ఊర్లో లేవని ఎక్కడ పెడతాడు? అందు మీద నువ్వుల నూనె పెత్తడు తీసుకెళ్ళి. ఏంటి కరెక్ట్ కాదండి. చక్కగా చేసుకోండి. ఏం చేసినా చక్కగా చెయ్యాలి, అందంగా చెయ్యాలి. అది మనం చేసిన పనిని 10 మంది మెచ్చుకునేలా చెయ్యాలి. గ్రామం అంతా ఒక్కొక్క ఇంటికి గడపకి 100 రూపాయలు వేసుకుంటే నెలకి ఎన్ని వందలు వస్తాయండి? ఎంత చక్కగా చేసుకోవచ్చండి ఆలయాలు. మన వీధిలో ఉందండి ఆలయం. రోడ్డు మీదకి ఇలా ఫ్యామిలీ పార్టీగా వెళ్తే 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఒక వారం పార్టీ మానేయండి, ఇది మానేయండి. ఏదో ఒక రోజు, ఆ రోజు ఖర్చు భగవంతుని నిమిత్తం తీయండి. కలెక్ట్ చేయండి మొత్తం వీధంతా. ఇవన్నీ జరగవండి. ఏదో నాకు నోటి సరదాకి చెప్తున్నాను తప్పితే ఏం జరగవు. ఏదో చెప్పాలి కదా అని చెప్తున్నాను అంతే. ఇవన్నీ నా మనసులో మాటలు. నాకు ఇంతకుముందు ఇలా వీడియోలు అవి పెద్ద అలవాట్లేదు. ఒక మంచి సలహా ఇచ్చారు, నీకేమున్నా సరే ఇందులో వాగే అని. ఎవడూ నిన్ను ఆపేది లేదు. నువ్వు మాట్లాడే సత్యం అయితే నేను ఎవడూ ఆపేది లేదు అని తెలుసుకున్నాను. నీ ఇష్టం ఇంకా అది. ప్రశాంతంగా ఉంది, నాకు చాలా ప్రశాంతంగా. మనసులో ఉన్న ఆవేదన కక్కేస్తే ప్రశాంతంగా. ఒంగోలులో చాలా పురాతనమైన గుడి అండి, ఆంజనేయ స్వామి గుడి. రెండోసారి అభయ ఆంజనేయ స్వామి వారి దర్శనం. అక్కడ హనుమాన్ జంక్షన్లో స్వామివారు అభయ ఆంజనేయ స్వామి వారు, ఇక్కడ కూడా అభయ ఆంజనేయ స్వామి వారు, స్వామివారి వాహనం. ఇక్కడ మనం పోయినసారి పాదయాత్రకు వచ్చినప్పుడు మధ్యాహ్నం చేరుకున్నాం. మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్నప్పుడు ఆలయం కట్టేసి ఉంది. ఇప్పుడు మీకు చూపించిన ఆలయం ఒంగోలులో గల అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం. స్వామివారిని చూస్తూ 4 స్తోత్రాలు. స్వామి మనకి ఇచ్చిన అనుగ్రహం, మా గురువుగారి దయ. స్వామి ఇప్పుడు మనం ఒంగోలు, ఇందాక మీకు చెప్పాను, ఒంగోలు నుంచి వల్లూరు అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 15 కిలోమీటర్లు. హైవే పక్కనే ఉంటుంది అమ్మవారి గుడి. అక్కడ కూడా ఫుల్ సెక్యూరిటీ. మీకు అసలు పెద్ద గేట్లు ఉంటాయి. గేట్ లోపల మీరు సైకిల్ పెట్టేసుకోవచ్చు. పాదయాత్ర చేసే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. 2 ఇబ్బందులు, 1 దోమలు, 2 భోజనం. అక్కడ భోజనం అనేది మీకు దొరకదు, హైవే అవుట్స్కట్స్లో ఉంటుంది కానీ దొరకదు. ఇవాళ నేను ఇక్కడ ఉండిపోవడానికి కారణం కూడా ఏంటంటే, అక్కడ రేపు మనకి నరసరావుపేట నుంచి వచ్చే స్వాములు రేపు సాయంత్రం అయిపోతుందండి అని ఫోన్ చేశారండి ఇందాకే. అయితే వాళ్ళు వచ్చే వరకు మనకి భిక్ష కానీ భోజనం వడి కానీ ఏమీ దొరకదు. మనం అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాలి. ఇక్కడ గుడిలో సాంబశివ శర్మ గారు అని చెప్పేసి మనకి పూర్వపరిచయం. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఆలయం కట్టేసి వెళ్ళిపోయారు, నాకు వరకు తీసే ఉంది. ఆయన మనకి ఇక్కడ ఉండిపోండి, చక్కగా ఫ్యాన్ వేసి టెంట్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చి, మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే నేను నోటి మాటతో చెప్తున్న మాటలు కాదు, ఖచ్చితంగా ఇక్కడ వ్యవస్థ ఉంది అని మీకు తెలియడం కోసం. ప్రతిసారి ఇదిగోండి మనం ఇక్కడ టెంట్ వేసుకున్నాం అని ఎందుకు చూపిస్తున్నాను ఇక్కడ చూసారా? ఎందుకు చూపిస్తున్నానంటే
నేనేదో మబ్బి పెట్టి మిమ్మల్ని ఇది చేయడానికి కాదు. ఇక్కడ ఖచ్చితమైన వ్యవస్థ అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదండి. ముందు మనం సవ్యంగా మాట్లాడి అయ్యా బాబు అని మాట్లాడుకోవాలి, అవసరం మంది కాబట్టి. అలా చేసుకుంటే అన్ని ఏర్పాట్లు అవుతాయి. అదండి ఇక్కడ రాత్రి ఇక్కడ బస, ఉదయం లేచి మా నాన్నది క్రతువులన్నీ కూడా పూర్తి చేసుకుని శుభ్రంగా ఆయనే మనకి వడి ఏర్పాటు చేస్తా అన్నారు, భోజనం కూడా ఏర్పాటు చేస్తా అన్నారు. రేపు ఇక్కడ అన్నదానం ఉందట, మనకి అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా వెళ్ళమని చెప్పారు. మనం రేపు భోజనం చేసేసి రేపు వీలైతే రేపు సాయంత్రం, లేదు నాకు ఈ మధ్యలో ఏమైనా ఆలోచన వచ్చిందంటే రేపు మధ్యాహ్నం, రేపు శుక్రవారం అమ్మవారి గుడి కాబట్టి వెళ్ళి కూర్చుని అమ్మవారి స్తోత్రాలు ఏమైనా పారాయణం చేసుకున్నా మనకి మంచిది అన్న ఉద్దేశంతో ఉన్నాను. మరి వేళకి సంగతులు ఇవి, మిగతా సంగతులు మేము రేపు మాట్లాడుకుందాం. టైము 11 అవుతుంది, టెంట్ 8:30కి వేసాను. ఎలా వచ్చేసాయో ఇంకా బయటికి దీనికైనా దానికైనా వెళ్తాం కదా, బయటికి వెళ్ళి వచ్చే లోపుకి లోపలికి దూరేసే దోమలు కుట్టి ప్రాణాలు తీసేస్తున్నాయి. మామూలు కాదు, పడుకుంటే ముక్కు మీద వాళ్తున్నాయి వచ్చి. వీటిని ఎలా వదిలేస్తే మనం అదే ఈ టెంట్ లేదనుకోండి మన పరిస్థితి ఏంటో తెలుసా, సైకిల్ తొక్కలేదు రేపు మన సైకిల్ని మనల్ని తీసుకెళ్ళి ఒళ్ళూరులో వదిలేస్తాయి దోమలు. అలా ఉన్నాయి ఒక్కోటి.